హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏఈ ఎగ్జామ్ జెన్కో కండక్ట్ చేస్తున్న ఏఈ ఎగ్జామ్కి చాలా రోజుల నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నారు. జెన్కో నుంచి మనకి గుడ్ న్యూస్ వచ్చింది. ఈ మంత్ 31 మార్చ్ 2024 జెన్కో ఏఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఏఈలా సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి జెన్కో ఏఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. అదేవిధంగా కెమిస్ట్రీ వాళ్ళకి కూడా కండక్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్ ఎగ్జామ్. అయితే నేను దీనికి సంబంధించి ఒక క్లాస్ తయారు చేసిన. ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్కి ఎస్పెషల్లీ మెకానికల్ ఇంజనీరింగ్స్ చూసుకుంటే ఎన్ని సబ్జెక్ట్స్ ఉంది, జెన్కో సిలబస్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను ఈరోజు క్లాస్ ప్రిపేర్ చేసిన. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ క్లాసు, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్న ఒకసారి ఈ క్లాస్ చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనం ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఎస్పెషలీ మెకానికల్ ఇంజనీరింగ్ చూసుకుంటే మొత్తము 19 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉందంటే సబ్జెక్ట్ పరంగా 80 క్వశ్చన్స్ వస్తాయి. 80 క్వశ్చన్స్ సెక్షన్ ఏ కింద 80 క్వశ్చన్స్ వస్తాయి. రిమైనింగ్ 20 క్వశ్చన్స్ సెక్షన్ బి కిందకి వస్తాయి. ఆ 20 క్వశ్చన్స్లో జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, తెలంగాణకు సంబంధించిన మూమెంటు, తెలంగాణకు సంబంధించిన కల్చర్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా గ్రామర్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత జనరల్ కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తుంది. ఇదంతా సెక్షన్ బి. సో పార్ట్ ఏ చూసుకుంటే, సెక్షన్ ఏ చూసుకుంటే, సో మనకి ఏదైతే జెన్కో రిలీజ్ చేసిన సిలబస్ చూసుకుంటే అది ప్రిపేర్ అవుతే చాలు. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనము ఫస్ట్ సబ్జెక్ట్ చూసుకుంటే ఇంజనీరింగ్ మెకానిక్స్ ఉంది. ఇంజనీరింగ్ మెకానిక్స్లో జెన్కో రిలీజ్ చేసిన ఈ టాపిక్స్ నేర్చుకుంటే చాలు. అదేవిధంగా మెకానిక్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంది. మెకానిక్స్ ఆఫ్ మెటీరియల్స్లో ఇవన్నీ నేర్చుకుంటే సరిపోతుంది. తర్వాత థియరీ ఆఫ్ మెషిన్స్ చూడండి, కొంచెం తక్కువనే ఉంది సిలబస్. థియరీ ఆఫ్ మెషిన్స్లో ఫ్లై వీల్స్, గవర్నర్స్, గైరోస్కోప్ ఇవి ఉన్నాయి. ఇవి కొంచెం ఫోకస్ చేస్తే మనకి మార్క్స్ ఎక్కువ వస్తుంది. అదేవిధంగా వైబ్రేషన్స్ సబ్జెక్ట్లో చాలా తక్కువ టాపిక్స్ ఉన్నాయి. ఇట్లా ఈ కంటెంట్ వైస్ చూసుకొని మన సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూగా నేర్చుకుంటే మాకు స్కోరింగ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది ఇప్పుడు. తర్వాత థర్మోడైనమిక్స్లో సైకిల్స్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది థర్మోడైనమిక్స్లో. ఇప్పుడు 5 సబ్జెక్ట్స్ చూసుకున్నాం కదా. 6th సబ్జెక్ట్ వచ్చేసి ఫ్లూయిడ్ మెకానిక్స్ కూడా కంటెంట్ ఎక్కువనే ఉంది. బర్నౌలీస్ ఈక్వేషన్స్, పైప్స్, పంప్స్ ఇవన్నీ చూసుకోవాలి. ఫ్లూయిడ్ మెకానిక్స్. హీట్ ట్రాన్స్ఫర్లో కూడా కంటెంట్ ఎక్కువనే ఉంది. హీట్ ట్రాన్స్ఫర్లో థర్మల్ బౌండరీ లేయర్, తర్వాత పైప్స్, తర్వాత హీట్ ట్రాన్స్ఫర్, ఎల్ఎంటీడీ, ఎన్టీయూ, ఈ మెథడ్స్ అన్నీ కూడా కంటెంట్ ఎక్కువ ఉంది. హీట్ ట్రాన్స్ఫర్ చూసుకోవాలి. నెక్స్ట్ 8th సబ్జెక్ట్ ఇంజనీరింగ్ మెటీరియల్స్. దీంట్లో కంటెంట్ తక్కువ ఉంది, టాపిక్స్ తక్కువ ఉన్నాయి. ఇది జస్ట్ మెటీరియల్స్, ఫేజ్ డయాగ్రామ్స్, హీట్ ట్రీట్మెంట్ చూడండి. తర్వాత క్యాస్టింగ్, ఫార్మింగ్ అండ్ జాయినింగ్ ప్రాసెస్, ఇది ప్రొడక్షన్ టెక్నాలజీ అంటారు దీన్ని. సో దీంట్లో కూడా కంటెంట్ ఎక్కువనే ఉంది. ప్రాసెస్ మనకి ఫోర్జింగ్, రోలింగ్, తర్వాత ఎక్స్ట్రూషన్ ఇవన్నీ చూసుకుంటే మార్క్స్ చాలా ఈజీగా వస్తుంది దీంట్లో. 10th సబ్జెక్ట్ మెషినింగ్ అండ్ మెషిన్ టూల్ ఆపరేషన్స్. ఈ ప్రొడక్షన్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఎట్లా అంటే మనకి ఆల్రెడీ ల్యాబ్లో మీరు చేసే ఉంటారు, ల్యాబ్స్ అన్ని మంచిగా పర్ఫామ్ చేసే ఉంటారు. ఆ ల్యాబ్స్ ఒకసారి గుర్తు చేసుకుంటే సబ్జెక్ట్ బాగా గుర్తుకొచ్చేస్తుంది. అన్ని ఆన్సర్లు టక్క మీరు రాసేస్తారు. తర్వాత మెట్రాలజీ 11th సబ్జెక్ట్ మెట్రాలజీ అండ్ ఇన్స్పెక్షన్. వీటిలో కూడా ఒక టాపిక్స్ తక్కువనే ఉన్నాయి. 12th చాలా తక్కువ ఉంది, కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్, జస్ట్ క్యాడ్-క్యామ్. తర్వాత 13th సబ్జెక్ట్ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్, జస్ట్ దీంట్లో కూడా టాపిక్స్ తక్కువ ఉన్నాయి. 14th ఇన్వెంటరీ కంట్రోల్లో చాలా తక్కువ ఉన్నాయి, జస్ట్ మోడల్స్, సేఫ్టీ, స్టాక్ ఇన్వెంటరీ కంట్రోల్ సిస్టమ్స్. 15th సబ్జెక్ట్ ఆపరేషన్ రీసెర్చ్, లీనియర్ ప్రోగ్రామింగ్, సింప్లెక్స్, ట్రాన్స్పోర్టేషన్, అసైన్మెంట్, పర్ట్, సిపిఎం టాపిక్స్ కొన్నే ఉన్నాయి. తర్వాత 16th అందరికీ ప్రతి మెకానికల్ ఇంజనీర్కి ఇది ఒక ఫేవరెట్ సబ్జెక్ట్ ఉంటుంది. అది ఐసీ ఇంజిన్స్, రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్. మొత్తం ఐసీ ఇంజిన్స్, మన బండి ఎట్లా నడుస్తుంది, 2 వీలర్, 4 వీలర్, దానికి సంబంధించిన ఐసీ ఇంజిన్స్ అంతా దీంట్లో నేర్చుకోవాలి. తర్వాత 17th, ఎందుకంటే ఆల్రెడీ జెన్కో ఎగ్జామ్ రాస్తున్నాము. జెన్కో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ జెన్కో ప్లాంట్స్ ఉన్నాయో అక్కడనే మనకు పోస్టింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున సాగర్లో జెన్కో ఉంది. మనకి ఆ ఏరియా వాళ్ళమైతే మనకు అక్కడ పోస్టింగ్ అక్కడనే ఉంటుంది. అక్కడనే మనం పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ కూడా మనకి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఇట్లా 17 సబ్జెక్ట్స్ చూసుకున్నాం కదా. నెక్స్ట్ 18th సబ్జెక్టు డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్, ఎట్లా డిజైన్ చేయాలి,
ఫర్ ఎగ్జాంపుల్ బేరింగ్ ఉంది, బేరింగ్ డిజైనింగ్ ఎలా చేయాలి అనే దాని మీద క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత లాస్ట్ సబ్జెక్ట్ 19th బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీకు ఎలక్ట్రికల్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో ఇవన్నీ టాపిక్స్ డిస్కస్ చేసుకోండి. అతి తక్కువ టైంలో మీరు చాలా రివిజన్ అవన్నీ చేసుకోవచ్చు, ఎస్పెషలీ మన బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో. ఇట్లా 19 సబ్జెక్ట్స్ ఉన్నాయి మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి. తర్వాత సెక్షన్ బి చూసుకుంటే టోటల్ 20 మార్క్స్ ఉన్నాయి. ఫస్ట్ అనలిటికల్ అండ్ న్యూమరికల్ అబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, తెలంగాణ కల్చర్ మూవ్మెంట్, పోస్ట్ ఫార్మేషన్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఫర్ హ్యాండ్లింగ్ ఆఫీస్ వర్క్ సచ్ as ఎంఎస్ ఆఫీస్. జస్ట్ ఎంఎస్ ఆఫీస్ నుంచే మనకి క్వశ్చన్స్ వస్తాయి. సో 5 హెడ్డింగ్స్ ఉన్నాయి కాబట్టి 20 మార్క్స్. సో ఈచ్ హెడ్డింగ్ నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయి మనకి ఈ సెక్షన్ బిలో. ఇట్లా మనకు ఒక మంచి ఐడియాతోటి ప్రిపరేషన్లో ఉంటే మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. తప్పకుండా ఈసారి మనము జెన్కోలో తప్పకుండా మనము విజయం సాధించాలి. ఎందుకంటే అందరూ మన ఫ్రెండ్స్ అందరూ ఆల్మోస్ట్ జాబ్స్ వచ్చేస్తున్నాయి చాలామందికి. మొన్ననే చూసుకుంటే కానిస్టేబుల్ ఫ్రెండ్స్కి వచ్చేసినాయి జాబ్, తర్వాత టీచర్ ఫ్రెండ్స్ కూడా మనకి జాబ్స్ వచ్చేసినాయి. సో మనం కూడా జాబ్ కొట్టేసేయాలి. ఈ జెన్కో ఈ నోటిఫికేషన్లో ఎట్లయినా మనము పోస్టింగ్ అనేది తెచ్చుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, నేను ఈ క్లాస్ ప్రిపేర్ చేసిన. మీకు ఇంకా ఈ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా, నోట్స్ కావాలన్నా, మెటీరియల్ కావాలన్నా, క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏది కావాలన్నా కామెంట్స్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే దాంట్లో కామెంట్స్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీ అందరికీ తెలుసు మన క్లాస్, మన సబ్జెక్ట్ అనేది ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి సబ్జెక్ట్ రీచ్ అవ్వాలి. ఓకే, సో మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.